వీళ్ళ లైఫ్ లాంగ్ మేము వీళ్ళ పేదరికల నుంచి మొత్తం తీసేస్తామని ఎక్కడ ఉంటుందా? ఎవరిని మభ్య పెడతారు ఇట్లాంటివన్నీ పబ్లిసిటీ కార్యక్రమాలు చేసి? రాష్ట్రంలో మీరు ప్రభుత్వం పేదలకు సహాయం అందించాల్సింది పోయి ఎవరికో మేము మిమ్మల్ని తాకట్టు పెడతాం, వాడు వచ్చి మిమ్మల్ని చూసుకుంటాడు, వాడు 5,000 10,000 మీకు వేస్తాడు, అది తీసుకోండి, మీరు పేదరికల నుంచి బయటకు వచ్చేయండి. రైట్. ఆ అంశం వదిలేసి ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇందాక ఏమంటాడు బండారు వంశీ గారు? బండారు వంశీ గారు క్లియర్ గా ఒక సందర్భంలో మీరు అడిగితే ఎస్పీ గారి నెంబర్ చెప్పేసి ఆయన అడగండి అండి అన్నాడు. అలా ఆయన అంతకుముందు ఏం చెప్పాడు? జగన్ గారిని అరెస్ట్ చేసేస్తారు, అరెస్ట్ చేయడం అయితే తథ్యమని చెప్పాడు. మరి ఎట్లా చెబుతాడు? అరెస్ట్ చేయడం తథ్యమని మరి కేసు ఎందుకు పెట్టారండి? నల్లపాడికి సంబంధించి అది ఎస్పీ గారిని అడగండి ఇప్పుడు ఎందుకు పెట్టారా అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయాలని మీరు ఫిక్స్ అయ్యారు. దగ్గర ఉన్న సమాచారం ఆయన ఇస్తున్నారు, తప్పే ఉంది. నేనైతే ఐ వెల్కమ్ బండారు వంశీకృష్ణ గారు. పాపం ఆయన దగ్గర ఉన్నదంతా ఆయన చాలా నెంబర్లు గుర్తున్నాయి ఆయనకి, చెబుతున్నారు. మీ దగ్గర లేకపోతే సేవ్ చేసుకొని మాట్లాడండి. నేను వంశీ గారు నాకు అనేక డిబేట్లలో మేము కలిసి పార్టిసిపేట్ చేస్తా ఉన్నాం. మా ఇద్దరు పక్కపక్క నియోజకవర్గాలు, ఆయన పొన్నూరు అయితే నాది వేమూరు. సో దాని గురించి నేను అంటలా, ఆయన అభిప్రాయం అయింది, ఆయన పార్టీకి సంబంధించి ఆయన లాయల్టీగా పనిచేస్తున్నాడు, దాంట్లో నేను కాదంట్లా. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారనేది ఆయన చెప్తున్నటువంటిది కదా. ఏది నిన్న కారు యాక్సిడెంట్ కి సంబంధించిన దాంట్లో అది కూడా ఎస్పీ గారే ముందు ఒక కారు నెంబర్ చెబుతాడు, సోషల్ మీడియాలో ఒక వీడియో వస్తుంది, ఆ వీడియో వైరల్ ఆధారంగా కేసులు పెట్టామని అని చెప్తారు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఆధారంగా కేసులు పెట్టారంట. గో ఫర్ ఫోరెన్సిక్ అండి. మీకు అంత అనుమానం ఉంటే ఫోరెన్సిక్ చేయించుకోండి. మీది కాదన్న మీకు ఆ ధైర్యం ఉంటే, మీకు ఆ నమ్మకం ఉంటే, మీకు ఆ నిజాయితీ ఉంటే చేయించుకోండి. ఇప్పుడు డీప్ ఫేక్ వీడియో వచ్చినంత తొందరగా ఫోరెన్సిక్ రిపోర్ట్ రాదు కదా. పట్టాభి గారు తెప్పించుకోవాలా? లాస్ట్ టైం విజయవాడలో ఆయన తెప్పించుకోలేదు. ఆయన అడగండి, ఆయన ఫోన్ చేసి అడగండి, సార్ ఆ కంపెనీ ఏందో అడిగితే ఆయన డీటెయిల్స్ ఇస్తాడు. అన్నిటికీ సమయం ఒకే సమయంలో అన్ని జరగవు కదా. సో వెయిట్ అండ్ సీ ఏం జరిగిద్దని చూద్దాం. అన్నిటికీ మేము ప్రిపేర్ అయ్యాం మెంటల్ గా. ఇవాళ అయితే ఇన్ఫర్మేషన్ తాడేపల్లి నుంచి ఒక నలుగురు నాయకుల్ని డబ్బులు వేస్ట్ మాత్రం చేసుకోమాకండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే మీకు డబ్బులు సేవ్ అవుతాయి. మళ్ళీ బెంగళూరు దాకా వెళ్ళి కార్లు వేసుకొని వెళ్ళి అక్కడ నుంచి తీసుకొని వచ్చి టైం వేస్ట్ చేసుకోవాలని పర్లేదు. ఆయన చెప్పాడు ఆల్రెడీ. ఆయనతో పాటు మీరు వినండి, ఈ రోజు ఆయనతో పాటు అంబటి రాంబాబు, పేర్ని నాని గారు వీళ్ళని కూడా అరెస్ట్ చేయబోతున్నారు. స్పష్టమైన సమాచారం ఉంది. మీ వైసీపీ స్టేట్ హెడ్ క్వార్టర్స్ ప్రస్తుతం ఆయన నివాసమే కాబట్టి ఆయన నివాసం దగ్గర ఎంత ఆడావిడిందో చూడండి. మొత్తం 9 వెహికల్స్ సీజ్ చేయబోతున్నారు, ఇంక్లూడింగ్ దేవినేని అవినాష్. ఆయన కూడా అదుపులోకి తీసుకోబోతున్నారు. చాలా బీభత్సమైన విచారణ. అన్నింటికి మించి నల్లపాడు మిర్చి యార్డ్ కేసు అనేది కేవలం ఒక సాకే. రేపొద్దున ఈ భూ సమీకరణకి మీరు అడ్డు తగలబోతున్నారనే స్పష్టమైన సమాచారం ఉండటంతో ఈ ముందస్తు అరెస్ట్ చేసి కేసు, మిర్చి యార్డ్ కేసు ఇవన్నీ పెట్టి ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఎందుకంటే భూ సమీకరణకి మీరు భారీ ఎత్తున నేను మళ్ళీ చెప్తున్నా, మీరు భారీ ఎత్తున అసాంఘిక శక్తుల్ని దింపబోతున్నారు. వాళ్ళకి సమాచారం ఉంది సార్. 1,32,00,000 మంది ఓటేసిన వాళ్ళందరూ అసాంఘిక శక్తులు. వీళ్ళకి ఏం చేద్దాం? వాళ్ళు అలానే మాట్లాడండి. ప్రజలను అసాంఘిక శక్తులు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసే వాళ్ళు అసాంఘిక శక్తులు, ఏది చెప్పులు తీసుకుందంతా అనేవాడు అసాంఘిక శక్తి కాదు, ఒక్కొక్కటి తాట తీస్తాననేవాడు అసాంఘిక శక్తి కాదు, మటర్లు చేసేవాడు అసాంఘిక శక్తి కాదు, డైరెక్ట్ గా రేపులు చేస్తున్నారు వాళ్ళ పార్టీలో ఉండి, వాళ్ళు అసాంఘిక శక్తులు కాదు. మేమేమన్నా ఒక మాట అంటే, లేదా మా కార్యకర్త ఎవడన్నా మాట అంటే, లేదా మాకు సంబంధం అక్కడ ఎవడో ప్లకార్డు పట్టుకుంటే మేము అసాంఘిక శక్తులు. హెలికాప్టర్ మీద పిడిగుద్దులు గుద్దిన వాళ్ళు ఏమంటారు సార్? హెలికాప్టర్ మీద పిడిగుద్దులు గుద్దిన వాళ్ళు ఏమంటారు సార్? హెలికాప్టర్ మీద పిడిగుద్దులు ఏం కాదు సార్. అది ఏం జరిగింది? విండ్ షీల్డ్ కూడా కాదు దెబ్బతింది. ఏదైతే ఆ అద్దం ఉంటది కదా, అద్దం క్రాక్ ఇచ్చింది. ఏది మనుషులలో వెళ్ళి దాని మీద పట్టడం వల్ల. సో ఆ క్రాక్ ఇస్తే ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించే సైడ్ ఉండేది, అంటే ప్రయాణికి కూర్చునే వాళ్ళు ముందు పైలట్లకు సంబంధించి ఏం కాదు. సో అందుకని దాన్ని ట్రావెల్ చేసి తీసుకొని వెళ్ళారు. అది కూడా సంజయ్ గొడావట్ అని వాళ్ళకి సంబంధించిన ఏవియేషన్ మహారాష్ట్రలో. సో వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేస్తే తీసుకొని వెళ్ళారు. సార్ అక్కడ దాకా జనాలను రానికుండా చూడాల్సింది బాధ్యత ఎవరు సార్? జెడ్ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తికి భద్రత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని కదా. హెలీప్యాడ్ దగ్గరకు అంతమంది జనాలు ఎట్లా వస్తారు? పోలీసులు ఆపితే రారు కదా. అంతమంది మీరు పోలీసులు లేరనే కదా దానికి అర్థం. మరి దానికి ప్రభుత్వం బాధ్యత కదా, దాన్ని చెప్పరు. ఏం జరిగినా జగనే సార్. మీకు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి వంశీకృష్ణ గారు 9 వెహికల్స్ ఈరోజు సీజ్ చేయబోతున్నారు. అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారిని జగన్మోహన్ రెడ్డి గారితో సహా అరెస్ట్ చేయబోతున్నారు. అండ్ దానికి సంబంధించిన సమాచారం అయితే వైసీపీ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా సమాయత్తం అవుతున్నారు భారీ ఎత్తున. ఇప్పుడు ఈ క్రమంలో అసాంఘిక శక్తులు జొరబడకుండా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ అనే దానికి సంబంధించి
వైసీపీ వ్యతిరేకంగా ఉంది. సో వాళ్ళు ఎక్కడి నుంచో మళ్ళీ పంట పొలాల నుంచో అక్కడి నుంచో ఇక్కడి నుంచో ఇప్పుడు మన వచ్చారు చూసారా, ఏది సత్తెనపల్లి దగ్గర పంట పొలాల మధ్య నుంచి బైక్లు వేసుకుని వెళ్ళిపోయిన కొన్ని అసాంఘిక శక్తులు మీరు అన్నారు కదా, అలాంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడ రెడీ అయిపోతున్నారట, బైక్లు వేసుకుని నేషనల్ హైవే మీద రెడీగా ఉన్నారట. ఈరోజు ఆయన అరెస్ట్ చేయగానే వచ్చేసి ఈ విన్యాసాలు చేయడానికి అన్నీ ప్రాపర్ లా అండ్ ఆర్డర్కి సంబంధించి ప్రాపర్గా అన్నీ తీసుకున్నారా? ఎందుకంటే పాపం గుంటూరు ఎస్పీ గారి మీద బర్డెన్ ఎక్కువ పెరిగిపోతుంది ఇప్పుడు. అది ఫాల్స్ అండర్ గుంటూరు, తాడేపల్లి గుంటూరు జిల్లా ఏనండి, మీకు వేరే జిల్లా అయిందా ఇప్పుడు? గుంటూరు జిల్లా కదా. లేదు సార్, గుంటూరు ఆ గుంటూరు జిల్లా పోలీసులకి ఎస్పీ గారికి చాలా పెద్ద టాస్క్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఆయనే స్వయంగా పొద్దునుంచి కసరత్తు మొదలెట్టారు అని సమాచారం. ఆయనతో పాటు ఇంకొక 2 మాజీ మంత్రులు, ఈ కాక దేవినేని అవినాష్ విజయవాడ నుంచి ఆయన కూడా లిఫ్ట్ చేయబోతున్నారు. ఇంత పక్కా సమాచారం, 9 వెహికల్స్ సీజ్ చేయబోతున్నారు. అన్ని లా అండ్ ఆర్డర్కి సంబంధించి అన్ని మెజర్స్ తీసుకున్నారండి. ఎందుకంటే రేపు పొద్దున దీన్ని సాగ్గా తీసుకుని అల్లరి చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అవును సార్, ఇప్పుడు నేనైతే రాత్రి 10:30 పడుకున్నా, పొద్దున్నే 6 గంటలకు లేచా. ఈ మధ్యలో ఎంత జరిగిందైతే నాకు తెలియదు. రాత్రి కార్ సీజ్ చేశారు, అది అంతవరకు తెలుసు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు, మిగిలిన నాయకులను అరెస్ట్ చేస్తున్నారు, కార్లు సీజ్ చేస్తున్నారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చెప్తేనే విన్నా. ఒకవేళ నిజమే అయితే గనక డెఫినెట్లీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోనే ఉంటుంది. చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో. చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అరెస్ట్ చేశారని చెప్పేసి, నేను కక్ష పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని నేను అరెస్ట్ చేయాలా, నేను చేయను, నా